వై దేవానాం పురాన్నమాసి. వారు ఆ నిగూఢమైనటువంటి ఆ తపస్సులో కూర్చొని ఆ ఋగ్వేదామ వేదంలో ఉన్నటువంటి మంత్రములు తీసుకొని ఆ పరబ్రహ్మని స్థుతి చేస్తే సమస్త విధమైనటువంటి దేవతలందరూ కూడా తృప్తిపొందేవారు. అది వారి యొక్క శక్తికి నిర్వచనం. అట్లా ఇంద్రాది దేవతలందరూ కూడా కృతజ్ఞతతో ఆ పరాదేవిని స్థుతి చేశారు. అక్కడ అంటారు, యాశ్రీ స్వయం సుకృతనాం భవనేశ్వరలక్ష్మీ పాపాత్మానాం కృతధియాం హృదయేషు బుద్ధి శ్రద్ధాసనాం కొలదన ప్రభవస్తరచ్చ సాంపాన్నదాత్మ పరిపాలయదేవ విశ్వం. కష్టించి మా కోసం సాధించి పెట్టినటువంటి ఈ స్వర్గం ఏదైతే ఉందో అది నీ యొక్క పరమ కారుణికమైనటువంటి కటాక్ష వీక్షణలతో మాకు సంప్రాప్తమైంది. నీ స్వరూపాన్ని మేము ఎట్లా దర్శిస్తున్నాము అంటే పుణ్యవంతులైన ఇంటిలో లక్ష్మిగాను, పాపాత్ములైనటువంటి వాళ్ళ దగ్గర దారిద్ర్య రూపంలోను. పాపాత్మ దగ్గర ఎప్పుడు వాడికి ఎప్పుడు విజయం ఉండదు, వాడు ఎప్పుడు అధపదం అవుతూ ఉంటాడు. స్వధర్మం ఎందు వాడికి అనురక్తి కలగదు. కాబట్టి వాడి దగ్గర ఆ శక్తి లేదు అని. పుణ్యవంతుడిని చూడంగానే వాడి దగ్గర విద్య వల్ల సంతోషం కలుగుతుంది, ఐశ్వర్యం వల్ల సంతోషం కలుగుతుంది, వాడు చేసేటువంటి దాన ధర్మాలు కూడా సంతోషం కలుగుతుంది. అంటే అక్కడ శక్తి ఉంది. కొలదన ప్రభవత్సరత్య. కొలదనం అంటే బ్రాహ్మణాది త్రైవర్ణికల్లో నిహితమైనటువంటి కర్మానుష్ఠానం చేస్తూ ఉత్తమమైనటువంటి మార్గంలో ఆదర్శంగా ఉన్నటువంటి వారు కొలజనుడు. అటువంటి కొలజనుడు కనిపించాడు అంటే వారి దగ్గర ఆ పరాశక్తి ఉంది. ఆ విధంగా నిన్ను మేము దర్శించడానికి వీలవుతుంది. ఇలా ప్రకృతిలో సమస్తమైనటువంటి పదార్థంలో మా వెంట ఎప్పుడూ కూడా ఆ శక్తి స్వరూపంగా ఉన్నావు అని ఇక్కడ జీవాత్మని పరమాత్మని అభేదంగా ఆ పరాశక్తిని వారందరూ కూడా ఎంతో ప్రేమగా స్తుతించారు. కాబట్టి ఆ పరాశక్తి అనుగ్రహం అందరూ కూడా తప్పకుండా కలగాలని చెప్పి 4వ అధ్యాయం పూర్వీ ఫలం అంటే పక్క కాయలని మంగళానికి ప్రతీక. ప్రతి ఇంట్లో కూడా అందరు వివాహంలో ఏం చేసినా సరే అక్కడ పక్క పెట్టి పూజ చేస్తారు. అట్లా ఆ మంగళ్యానికి ప్రతీకమైనటువంటి ఆ పూర్వీ ఫలాన్ని ఆ దేవతకి సమర్పిస్తున్నాము. నమ ప్రకృత్యే భద్రాయ ప్రణతాస్పదాయ సర్వకారాయ స్వాహనాయ సదక్షికాయ సాగుదాయ త్రివర్ణాత్మికాయ శక్తిలక్ష్మీ శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నాగవల్లే దేవతాం సకుంకుమగంధ పుష్పాక్షోర్భర్తుతాం సభృతాం ఇమాం శూర్పమాససహిత భోగే ఫలమహాహుతం సమర్పయామి నమస్వా. మాతా మహారాజ్ఞికి ఎన్నో పరాదేవతకు అందరూ కూడా జయ జయాలండి. జయ జయ జగదంబా భక్తవత్సల పరాత్పరే లోకపావనే కళ్యాణ హేతో హర నమ పార్వతీపతయే హర హర మహా